సీరియల్ నటి నందిని ఆత్మహత్య చేసుకుంది. బెంగళూరులోని ఖంగేరిలో ఓ ప్రైవేట్ పీజీలో ఆత్మహత్య చేసుకుంది. వ్యక్తిగత సమస్యల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా ప్రాథమికంగా చెప్తూ ఉన్నారు. మొత్తానికి నందిని ఆత్మహత్య అందరూ కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందనే చెప్పాలి. ఎందుకంటే తను చాలా సీరియల్స్ లో కూడా యాక్ట్ చేసింది. ఒక ప్రముఖ హీరోయిన్ రోల్స్ లో కూడా ఆమె చేసిన పరిస్థితి. అయితే డెడ్ బాడీ ప్రెసెంట్ ఆర్ఆర్ మెడికల్ కాలేజ్ కి తరలించారు. వ్యక్తిగత సమస్యలతోనే నందిని ఆత్మహత్య చేసుకున్నట్టు నిర్ధారణ అయింది. పెళ్లి చేసుకోవాలని కుటుంబం ఒత్తిడి చేస్తుందని, ఈ టెన్షన్ తట్టుకోలేక చనిపోతున్నట్టు ఆమె ఒక నోట్ రాసి కూడా చనిపోయింది. 2019లో బీటెక్ ఆపేసి నటిగా నందిని వారి తమిళ సీరియల్స్ లో సీఎం నందినిగా ఫేమస్ తెచ్చుకుందామే. అయితే ఒక సీరియల్ నటిగా తను చాలా ఫేమ్ ని కూడా సంపాదించుకుంది. అయితే కుటుంబంలో పెళ్లి చేసుకోవాలని ఆమెను ఒత్తిడి చేసినందుకే ఆ టెన్షన్ తట్టుకోలేక నందిని ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. మొత్తానికి నందిని ఆత్మహత్య అటు తమిళ సీరియల్స్ కి సంబంధించి ఆమె ఒక ఫేమస్ హీరోయిన్ గా కూడా ఆమె సీరియల్స్ లో యాక్ట్ చేయడం జరిగింది. దీంతో తీరని లోట్ అనే చెప్పాలి తమిళ సీరియల్ కి సంబంధించిన ఇండస్ట్రీకి. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దేవిక ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. దేవిక, చెప్పండి. మనం చూడొచ్చు, కన్నడ సినీ నటి చనిపోవడం అనేది తీవ్ర విషాదం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఒక్కసారిగా కన్నడ సీరియల్ ఎవరైతే ఉంటారో ఇండస్ట్రీ మొత్తం కూడా ఒక్కసారిగా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తను నందిని తమిళ్ కన్నడ ఇండస్ట్రీలో ఒక మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి అని చెప్పొచ్చు. ఎన్నో సీరియల్ కూడా నటించి ఒక మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఒక్కసారిగా ఇలా తన ఇంట్లోనే తను ఆత్మహత్య చేసుకోవడం అనేది ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పొచ్చు. ఒకవైపు నుంచి ముఖ్యంగా ఇందులో ఇంకా విషాదమైన పరిస్థితి ఏంటంటే, ఆ రూమ్ లో తను చనిపోయిన తర్వాత లెటర్ దొరకడం అనేది ఇంకా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎందుకంటే తను ఎందుకు చనిపోయింది ఏంటి అనే విషయాలు కూడా పోలీసులు ఇంకా చూస్తున్న పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ, తన లెటర్ లో మాత్రం నేను నా కెరియర్ గురించి ఎన్నో ఊహించాను, పెళ్లి కావచ్చు ఇవన్నిటి గురించి, కానీ ఇంట్లో కుటుంబ సభ్యులు మాత్రం నన్ను కొంచెం ఇబ్బందికి గురి చేస్తున్నారు, దాని వల్లనే నేను మనోవేదన పడ్డాను, అందుకే నేను ఇలా సూసైడ్ చేసుకుంటాను అంటూ కూడా అందులో రాసి ఉండటంతో పోలీసులు కావచ్చు లేకపోతే ఇంట్లో కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా దాన్ని జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పొచ్చు. పోలీసులు మాత్రం ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. తను అసలు నందిని ఎందుకు చనిపోవాలనుకుంది, అసలు ఏంటి, తోటి నటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా పోలీసులు మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులు, ఎందుకంటే తను కొద్ది రోజులుగా కూడా డిప్రెషన్ లో ఉంది, ఎవరితో మాట్లాడట్లేదు, ఒంటరిగానే ఉంటుంది. అప్పటి నుంచి కూడా కుటుంబ సభ్యులు కావచ్చు, నటులు కావచ్చు, తనతో యాక్ట్ చేస్తున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా అడుగుతున్నప్పటికీ కూడా తను ఎవరితో కూడా సరిగ్గా మాట్లాడకుండా తను ఒక్కటే డిప్రెషన్ లో ఉంటుంది అంటూ కూడా తోటి నటులు అయితే చెప్తున్నప్పటికీ కూడా పెళ్లి కేవలం తన కెరియర్ గురించి ఎంతగానో భావించింది. పెళ్లి మాత్రం సెటిల్ అయ్యాకే చేసుకుంటాను అన్నా కూడా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం అసలు పట్టించుకోకుండా తనని ఎక్కువగా పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేశారు. మానసికంగా ఇబ్బంది పెట్టడం వల్ల తను ఈ నిర్ణయం తీసుకుంది అంటూ కూడా ఆ నోట్లో ముఖ్యంగా మెన్షన్ చేసి ఉండటంతో పోలీసులు కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారని చెప్పొచ్చు. ఇప్పటి వరకు కూడా ఎటువంటి అనుమానాస్పద అంశాలు కావచ్చు లేకపోతే వ్యక్తులు కావచ్చు అందులో ఏమీ లేకపోవడంతో పోలీసులు మాత్రం ఇంకా విచారణ జరుపుతున్నారని చెప్పొచ్చు. వీటికి సంబంధించి కూడా పోలీసులు అతి త్వరలోనే మరిన్ని వివరాలు కూడా పెడతామని చెప్పారు. కానీ కన్నడ ఇండస్ట్రీ అలాగే అంటే తను ఒక మంచి పేరు తెచ్చుకున్న నటి అయినప్పటికీ కూడా కన్నడ ఇండస్ట్రీ మాత్రం ఒక మంచి నటిని కోల్పోయామన్న బాధలో మాత్రం ఉన్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ దేవిక. సో మొత్తంగా చూస్తే నందిని ఆత్మహత్యతో అటు కన్నడ ఇండస్ట్రీ కావచ్చు, ఇటు తమిళ సీరియల్స్ లో కూడా ఆమె ఎక్కువగా యాక్ట్ చేశారు కాబట్టి తీరని లోట్ అనే చెప్పాలి. నందిని వ్యక్తిగత కారణాల కారణంగానే చనిపోతున్నట్టు కూడా ఇంట్లో కుటుంబంలో వాళ్ళు బంధువులు కావచ్చు, ఇతర కుటుంబ సభ్యులు కావచ్చు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడితో తేవడంతోనే తను ఆ టెన్షన్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా చెప్తూ ఉంది నందిని. దానికి సంబంధించి ఒక నోట్ ను కూడా ఆమె తయారు చేసి నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. బెంగళూరులోని కంగేరిలో ఉన్న ఓ ప్రైవేట్ పీజీలో నందిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్యతో అటు సీరియల్ వర్గానికి సంబంధించి తీరని లోట్ అనే చెప్పాలి. ఎందుకంటే నందిని చాలా తమిళ సీరియల్స్ లో కావచ్చు, కన్నడ సీరియల్స్ లో కావచ్చు ఆమె ప్రముఖ నటిగా కూడా యాక్ట్ చేయడం జరిగింది. ఆమె చేసిన సీరియల్స్ అన్ని కూడా ఎంతో మంచిగా ఆడిన పరిస్థితి. కానీ ఇప్పుడు నందిని తన వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకోవడంతో తీరని లోట్ అనే చెప్పాలి. ఆమె వ్యక్తిగత కారణాల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా నిర్ధారణకు వచ్చారు. కుటుంబంలో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతోనే టెన్షన్ తాళలేక ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు చెప్తూ ఉన్నారు.